సాధనకు స్వాగతం. ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. మనం క్రోధి నామ సంవత్సరంలోకి ప్రవేశించాం. ఎప్పుడు మనం క్రోధి అని అనకుండా శ్రీ క్రోధి అని అనాలని పెద్దలు చెప్తారు. నాకు ఎన్నో రకాలైన శుభాకాంక్షలు ఎన్నో పంపించారు. ఏది మనకి మామూలుగా వాట్సాప్లో ఇప్పుడు మామూలు జనరల్గా మనం శుభాకాంక్షలు అంటే ఎలా పంపిస్తామంటే ఆల్రెడీ మనకి ఎక్కడి నుంచో ఏదో ఒకటి వచ్చేస్తుంది, దాన్ని అలా ఫార్వర్డ్ కొట్టుకుంటూ వెళ్ళిపోవటం. అదే కదా ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్. ఫార్వర్డింగ్ ఈజ్ ద ఫ్యాషన్. దాంట్లో ఎవరో పంపిస్తారు క్రోధినామ సంవత్సరం. అది తప్పు. శ్రీ క్రోధినామ సంవత్సరం. ఏ సంవత్సరానికైనా ముందు మనం శ్రీ అనేటటువంటిది చేర్చవలసిందే. సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా శ్రీ క్రోధినామ సంవత్సరం అని, శ్రీ శోభకృతనామ సంవత్సరం అని ఇట్లా మనం చెప్పుకోవాలి. శ్రీ అనేది ఏంటంటే శుభంకరమైనటువంటిది. ఆ శుభం ప్రతి సంవత్సరము శుభం ఇస్తుంది. ఏమో క్రోధినామ సంవత్సరం అండి, ఇంకేముంది ఈ సంవత్సరం అంతా ఏమిటో చాలా బ్యాడ్గా ఉంటుందట, అలా ఉంటుందట, ఇలా ఉంటుందట. కొన్ని పంచాంగాలు చదివితే ఇంకేమీ లేదు, చదువుతుండగానే హార్ట్ అటాక్స్ వస్తాయి. ఆ విధంగా ఉంటాయి మనకి ఇందులో. అలా జరిగిపోతూనే ఉంది కదా మనకి. గత సంవత్సరం పంచాంగ శ్రవణం మళ్ళీ ఒక్కసారి మనం యూట్యూబ్లో విని మళ్ళీ గత సంవత్సరం అంతా మన జీవితం ఎలా నడిచిందో ఒకసారి చూసుకుంటే పంచాంగంలో చెప్పింది మనకి ఎంతవరకు ఫ్యాక్ట్గా జరిగింది అన్నది మనకు అర్థం అవుతుంది. సంవత్సరాలు గడుస్తున్నాయి, మరి నెలలు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, రోజులు గంటలు నిమిషాలు అలా క్షణాలు గడిచిపోతూనే ఉన్నాయి. ప్రతి క్షణం వెళ్ళిపోతూనే ఉంది. కానీ మనలో మార్పు ఏమైనా వచ్చిందా? మన ఆలోచనలో కానీ, మన భావంలో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన భాషలో కానీ ఏమైనా మార్పు వచ్చిందా? నిన్నటికంటే ఇవాళ ఏమైనా బెటర్గా ఉన్నామా? లేదంటే నిన్నటికంటే బెటర్గా ఆలోచించామా? నిన్నేదో పిచ్చిగా ఆలోచించాం, ఓకే మంచిదే. ఇవాళ బెటర్గా ఆలోచించాం, ఇవాళ కంటే రేపు బెటర్గా ఉండాలి, రేపు కంటే ఎల్లుండికి బెటర్గా ఉండాలి. ఇలా బెటర్మెంట్ కోసం మనం ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడే మన సాధన ముందుకు సాగుతున్నట్టు లెక్క. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఏముంది, సంవత్సరాలు వచ్చిపోతూనే ఉంటాయి. ఊహ తెలిసిన దగ్గర నుంచి అయిపోయిందండి, ఇంకా రండి సార్, అయిపోయింది మీకు ఇవ్వబడినటువంటి కాలం, మరి బయలుదేరండి అంటారు. రాదు సార్, ఇంకా పనుంది సార్ నాకు అంటే లాక్కెళ్ళిపోతారు. ఫోర్స్ఫుల్గా లాక్కెళ్తారు. తెలిసిందే కదా మనకి. మామూలుగా మనం ఇప్పుడు శ్రీ క్రోధినామ సంవత్సరంలోకి వచ్చాం. పంచాంగ శ్రవణం దాదాపు అందరూ వినే ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు కూడా. మనకి ఈ సంవత్సరం ఆదాయం ఇంత, వ్యయం ఇంత, మరి అవమానం ఇంత, మరి రాజపూజ్యం ఇంత. నిజంగానే అన్ని అవమానాలు జరిగినాయా? అంత రాజపూజ్యంగా మనకి మరి శాలువలు గప్పి దండలేసి మనకి మరి ఎక్కడైనా చక్కటి మనకి చేశారా? ఆలోచించుకోండి. ఎవరైనా 2 రూపాయలు సంపాదించాం, 10 రూపాయలు మనకు ఖర్చు అవుతుంది అని మనకి ఎవరో చెప్పాల్సిన అవసరం ఏంటండి? మన జీవితంలో మనకు ఎంత ఆదాయం వస్తోంది, ఆదాయంలో మనం ఎలాంటి ఖర్చులు పెట్టుకోవాలి అనేటటువంటి సద్భావన పంచాంగంలో కాదు ఉండాల్సింది, మన భావంలో ఉండాలి. మనం ఎప్పుడైతే ఆ విధంగా ఆలోచించుకుంటామో పంచాంగానికి సంబంధం లేదు. పంచాంగంలో ఇవ్వబడింది కాల నిర్ణయాలు, అవన్నీ కాలానికి సంబంధించినటువంటివి. కాలం ఎంత ఉందో మనకు తెలుసా? అసలు ఎప్పుడైనా కాలం గురించి మనం ఆలోచించామా? కాలం అంటే ఏంటో తెలుసా? ఏమండి క్రోధినామ సంవత్సరం అన్నారండి, ఏమంటో ప్రభవ నుంచి మరి అలా చెప్పుకుంటూ పోతే చాలా అక్షయ వరకు ఎవరు 60 సంవత్సరాలు చెప్పారండి. అందులో మనం క్రోధినామ సంవత్సరంలో ఉన్నామని చెప్తారు. 60 సంవత్సరాలకి అవి రకరకాలైనటువంటి కథలు మనకు పురాణాల్లో ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ కాలంలో అక్కడ వాతావరణంలో ఈ మన చుట్టూ ఉన్న సౌరమండలంలో, ఆ సౌరమండలం నుంచి వచ్చి ఉన్నటువంటి భూమి మీద, ఈ భూమి మీద ఆ భూమి చుట్టూ ఉన్నటువంటి రకరకాల డివిజన్స్ అంటారు వాటిని, నక్షత్రాలు, ఆ నక్షత్రాల నుంచి రాసులు, ఆ రాసుల్లో సంచారం చేస్తున్నటువంటి గ్రహాల ఆధారంగా రకరకాలుగా వచ్చేటటువంటి ఆ ఎనర్జీస్ భూమి మీద ఉన్నటువంటి మరి జీవరాశి మీద కానీ, భూమి మీద కానీ, భూమి చుట్టూ ఉన్న వాతావరణంలో కానీ ఎలా పనిచేస్తుంది అనేటటువంటి ఒక విశేషమైనటువంటి విశ్లేషణ దృష్టి కలిగినటువంటి ద్రష్ట అయినటువంటి ఋషులు రకరకాలుగా ఆ సంవత్సరానికి ఒక్కొక్క నామాన్ని ఇస్తూ మనకు వెళ్ళారు అన్నది మనం గమనించుకోవాలి. అలా వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది
ఈ క్రోధినామ సంవత్సరం అనగానే మనకేదో శనిను కుజగ్రహం, శనేశ్వరుడు కుజుడు ఒకే చోట ఉన్నారండి, కాబట్టి యుద్ధాలు జరుగుతాయి, అలా జరుగుతాయి, ఇలా జరుగుతాయి, ఇది క్రోధినామ సంవత్సరం, ఇంకేముంది, జనాలకి విపరీతమైన క్రోధం కలుగుతుంది, అది కలుగుతుంది అని మాట్లాడతారు. కానీ ఈ క్రోధం ఏంటో తెలుసా అండి? ధర్మాగ్రహం, ధర్మక్రోధం అవ్వాలట. అంటే మనలో విచక్షణ అనేటటువంటిది పెరిగి ఏది ధర్మమైనటువంటిది, ఏది అధర్మమైనటువంటిది, ఎక్కడి నుంచి? బయట జరుగుతున్నదే కాదండి ఓయ్, నీ భావంలో వస్తున్నటువంటి భావన దగ్గర నుంచి నువ్వు ఆలోచన చేసుకుని, ఒకవేళ నీలో ఏదైనా అధర్మమైనటువంటి భావనలు కలుగుతున్నప్పుడు అది నీ భాష, దాన్ని మనకి మనోవాక్కాయ కర్మలో అంటారు, దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. ఈ మూడిట్లో ఎక్కడైనా అధర్మమైనటువంటి చట్టంలో మనకి ఉన్నామా అనేది మనకు ఆలోచించుకుంటూ, ఒకవేళ ఉంటే దాన్ని ధర్మం వైపు మార్చుకోవడానికి నీ మీద నీకు కోపం రావాలి. చిచ్చి, ఏమిటి నా బతుకు ఇలా అయిపోయింది, నాకు ఈ భావాలేంటి, నేను ఈ మాట్లాడే విధానం ఏంటి, నేను ఈ ప్రవర్తన ఏంటి అని నీకుగా నువ్వు నీ మీద క్రోధం కలిగి నిన్ను నువ్వు మార్చుకోవటానికి నువ్వు గనక ముందుకు వేసినట్లయితే ఈ క్రోధి అనేటటువంటి శ్రీ క్రోధినామ సంవత్సరం, నేను కూడా క్రోధి అనేసాను, ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనకి వాతావరణం అనుకూలిస్తుంది, మన చుట్టూ ఉన్నటువంటి ఈ వాతావరణం నీ సాధనకు ఉపయోగపడుతుంది అని దానిని మన వైపు మనం కనుక మలుచుకోగలిగితే ఇప్పుడు ఉన్న ఈ ఎనర్జీ అంతా మనకు ఉపయోగపడుతుంది. ఎవడెట్టబోతే మనకేముందండి, మన దాన్ని ఏమంటారు, మన మోటివ్స్ ఇంపార్టెంట్, మన స్వార్థం మనకి ఇంపార్టెంట్, నా సంపాదన నాకు ఇంపార్టెంట్ అని ఆలోచించుకున్నాం అనుకోండి, ఈ క్రోధినామ సంవత్సరంలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఎనర్జీ సిస్టమ్ ఏదైతే ఉందో అది మనల్ని ఫోర్స్ఫుల్ గా నిన్ను ధర్మం వైపు నడిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫోర్స్ఫుల్ గా ఎలా నడిపిస్తుందంటే ప్రయత్నం చేసుకోవాలి, మనకు తెలుస్తుంది. అంటే బడికి వెళ్ళనటువంటి పిల్లవాడిని తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఫోర్స్ఫుల్ గా స్కూల్కి పంపిస్తుంటే ఆ పిల్లవాడు ఆనందంగా వెళతాడా? ఒకసారి ఈ ఎగ్జాంపుల్ని ఆలోచించండి. నేను వెళ్ళనని ఏడుస్తున్న పిల్లవాడిని స్కూల్కి ఏమైనా వెళ్ళాలి అని బడికి తల్లిదండ్రులు పంపిస్తుంటే పిల్లవాడు సంతోషంగా వెళ్తాడా? లేదు, ఏడుస్తూ వెళ్తాడు. ఏడుస్తూ అయినా వాడు స్కూల్కి వెళ్తాడు, వెళ్ళవలసిందే. అలాగే మనం కూడా మన ప్రవర్తనలో ధర్మం ఉన్నదా లేదా అని ఆలోచించుకుంటూ త్రికరణాలలో ధర్మం వైపు మనం సాధన సాగిస్తూ ఉన్నప్పుడు మన ధర్మ బుద్ధిని మనం మార్చుకుంటూ మనకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం మనకి చక్కటి అవకాశాన్ని ఇస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం మన ఆలోచన మార్చుకున్నప్పుడు మన ఆలోచనలో కలిగేటటువంటి ఆ వైబ్రేషన్స్ అంటాం, మన ఆలోచన మనకు ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్ మన శరీరం మీద పనిచేస్తుంది, మన ఇంద్రియాల మీద పనిచేస్తాయి, మన చుట్టూ ఉన్నటువంటి ఆరా మీద ఆ వైబ్రేషన్ పనిచేస్తుంది. దాన్ని బట్టే మనకు కోపం వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది, ఆనందం వచ్చినప్పుడు వస్తుంది, దానికి తగ్గట్టుగా శరీరం స్పందిస్తూ ఉంటుంది. అలాంటి ధర్మబుద్ధి అనేటటువంటిది మనలో కలిగించడం కోసం హిమాలయాల్లో అనండి, అనేక రకాలైనటువంటి పర్వత పంక్తుల్లో అనండి, ఎక్కడెక్కడో ఉన్నటువంటి మహర్షులు వారి వారి భావనల ద్వారా ఎవరైతే ఈ భూమి మీద కొద్దో గొప్ప ధర్మబుద్ధి కలిగి నా చుట్టూ ఉన్న వాళ్ళకి లేదంటే సమాజానికి ఎవరికైనా సరే ఒక మంచి చెయ్యాలి అనేటటువంటి భావం ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఒక చక్కటి ఒక ఇన్స్పిరేషన్, ఒక ప్రచోదనాన్ని కలిగిస్తారట. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. మన సాధన ఎలా వెళ్తుండాలి, మనం ఇవన్నీ చూసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనకు అది జరుగుతూ ఉంటుంది. కాలం గురించి మనం తెలుసుకోవాలి. ప్రస్తుతం ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం అనగానే మనం పంచాంగాలు తీసుకొని పంచాంగాల్లో మనకు ఎంత వస్తుంది ఎంత రాదు ఇవన్నీ పక్కన పెట్టేయండి. గ్రహం కంటే అనుగ్రహం గొప్పది. దైవానుగ్రహం గనక మనం ప్రయత్నం చేసి దైవానుగ్రహం కోసం మనం గనక మన సాధన సాగిస్తే అప్పుడు మనకి గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి. గుర్తుపెట్టుకోండి, ప్లానెట్స్ ఆర్ అవర్ గార్డియన్స్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, పిల్లవాడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాడు సరైన మార్గంలో నడవటానికి కావాల్సినటువంటి శిక్షణ ఇస్తూ తప్పుడు మార్గంలో గనక వెళ్తూ ఉన్నప్పుడు వాడిని దండిస్తారు. అదే పిల్లవాడు కొంచెం పెద్దవాడై ఒక మెచ్యూరిటీ వచ్చి ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో తెలిసి తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించుకుంటూ వెళ్తున్నప్పుడు అదే తల్లిదండ్రులు వాడికి గైడెన్స్ గా పనిచేస్తారు. నాన్న ఇలా చేసుకో బాగుంటుంది, అలా చేసుకో బాగుంటుంది అని వాడికి ఒక చక్కటి మార్గదర్శకులై వర్తిస్తారు.
అలా ఇంకా మెచ్యూర్డ్ అయి పెద్దవాళ్ళు అయిన తర్వాత అదే తల్లిదండ్రులు ఆ పిల్లవాడితోటి స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తారు. ఎగ్జాక్ట్లీ ప్లానెట్స్ కూడా మనిషితోటి అలాగే ప్రవర్తిస్తాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. శనిగాడండి గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన చెప్పారు చక్కగా, శని గాడ్ అనద్దండి, శని గాడ్ అనమన్నాడు ఆయన. ఎంత చక్కటి పదం, నాకు చాలా బాగా నచ్చింది. ఎవ్రీ ప్లానెట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్షియస్నెస్ అండి. అత్యంత శక్తివంతమైనటువంటి ప్రజ్ఞలు అవన్నీ. లేదంటే అవన్నీ అవి ఎలా తిరుగుతున్నాయి? భూమికి కూడా దాని ప్రజ్ఞ ఉంటుంది, ప్రతి గ్రహానికి దాని ప్రజ్ఞ ఉంటుంది. లేకపోతే ఆ స్వయం ప్రకాశత్వం ఎలా వస్తుంది? సెల్ఫ్ ఇల్యూమినేషన్ అనేది ఎలా వస్తుంది? సెల్ఫ్ ఇల్యూమినేషన్ ఉన్నది ఈ సృష్టిలో ఒకే ఒక తత్వానికి, అది చైతన్యము, ఎగ్జిస్టెన్స్ అని గుర్తుపెట్టుకోండి. అది లేనిది ఇల్యూమినేషన్ లేదు. శివానికి శవానికి ఉన్న తేడా ఏంటి? శివం స్వయం ప్రకాశకం, శవానికి ప్రకాశం లేదు. ఈ ప్రకాశం ఎప్పుడైతే మనిషి శరీరంలోంచి వెళ్ళిపోతుందో అది శవం, ఉన్నప్పుడు అది శివం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మన ఆలోచన, మన ధోరణి, మన ప్రవర్తన అన్నీ మారిపోతాయి. నీలో నాలో అంతటా ఉన్నది ఇదే, ఈ చైతన్యమే అంతటా ఉన్నదనే భావం మనకు కలిగినప్పుడు వాడు నావాడు, వీడు నీవాడు అని ఉండదు. అందరూ మనవాళ్లే అనేటటువంటి ఒక సోదర భావం మనలో కలుగుతుంది. దాన్నే యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటారు. మనకు మామూలుగా చెప్తూ ఉంటారు, అన్ని మతాలు ఒక్కటైపోతాయండి, అన్ని మతాలు ఒక్కటైపోతాయి. అన్ని మతాలు ఒక్కటవదండి. మతం మతంగానే ఉన్నా ఈ మతాన్ని జయించి మనిషి పైకెళ్ళి అన్నిటికంటే గొప్పదైనటువంటి మానవత్వం గొప్పది అనేటటువంటి ఒక మెచ్యూర్డ్ స్టేట్కి ఎప్పుడైతే మనిషి వెళ్తాడో అది అన్ని మతాలు ఒకటవటం అంటే. ఒక ఇంట్లో పుట్టిన 4 మనుషులే 4 రకాల ఆలోచనలు కలిగి ఉంటారు. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన 4 కూడా. అదేంటి? అదే వైవిధ్యం అంటే. యూనివర్సాలిటీ అంటే అదే. వీటన్నిటిలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం దర్శించటం అంటే అదే. ఇవి మనకు ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ మనకు ఎప్పుడు వస్తాయి? మన ఆలోచన చాలా డీప్గా వెళుతూ ఉండాలి. మన ఆలోచన ఎటువైపు వెళుతోందో మనం చూసుకుంటూ దాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ఒక బ్యాలెన్స్ ఉండాలని మనం చెప్పుకుంటూ పోతూ ఉంటాం. ఎప్పుడు కుదురుతుంది? నువ్వు ప్రస్తుతంలో ఉన్నప్పుడే అది కుదురుతుంది. ప్రస్తుతాన్ని దాటి మనం ప్రస్తుతం అంటే ప్రజెంట్. మన సాధారణంగా మాకు మన మామూలుగా కంపెనీస్ కూడా చాలా ప్రొజెక్షన్స్ ఇస్తాయి. మాకు నెక్స్ట్ 5 years లో గ్రోత్ ఇలా ఉంటుంది, లేదంటే ఇలా ఉంటుంది. దేన్ని బేస్ చేసుకొని చెప్తారండి? పాస్ట్ డేటాని బేస్ చేసుకొని చెప్తారు. అంటే పాస్ట్ డేటాని బేస్ చేసుకొని ఫ్యూచర్ క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. కానీ ప్రజెంట్ ఉన్నది మర్చిపోతున్నారు. భూత భవిష్యత్ వర్తమానాలు అనేటటువంటి 3 కాలాల్లో నీ చేతిలో ఉన్నది కేవలం ప్రస్తుతం మాత్రమే. నువ్వు ఏదైనా మేనేజ్ చేయగలవు అని అనుకుంటే అది ప్రస్తుతాన్నే. ఫ్యూచర్ని నువ్వు మేనేజ్ చేయలేవు, అలాగే పాస్ట్ నువ్వు మేనేజ్ చేయలేవు. దేన్ని నువ్వు మేనేజ్ చేయగలవు? ప్రస్తుతాన్ని నువ్వు మేనేజ్ చేయగలవు. ఈ ప్రస్తుతం అంటే ఏంటి? గతం ఏం చేస్తుందంటే పో ముందుకు అని ప్రస్తుతాన్ని నెడుతోంది. భవిష్యత్తు ఏం చేస్తుందంటే రా ముందుకు అని దాన్ని లాగుతోంది. గమనించాము మనం ఎప్పుడన్నా? పో ముందుకు అని గతం నెడుతుంటే రా ముందుకు అని భవిష్యత్తు లాగుతూ ఉంటే ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి సమతుల్యత, బ్యాలెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ప్రస్తుతం, దట్ ఈస్ ద ప్రెజెంట్. ద పాయింట్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఈజ్ ద ప్రెజెంట్. అది గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేస్తాం? వీ ఆల్వేస్ మిస్ బై లివింగ్ ఎయిదర్ ఇన్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్. గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఉంటాం, కానీ మన ఆలోచనలన్నీ కూడా ప్రస్తుతాన్ని మనం ఎప్పుడు మిస్ అయిపోతూ ఉంటాం. మన ఈ మధ్య నేను ఇట్లాగే ఏవో రీల్స్ చూస్తూ ఉంటే, నాకు కూడా ఉందిలేండి ఆ జబ్బు, రీల్స్ చూడటం. అలా ఎంతసేపు చూస్తాం ఒక్కోసారి తెలియదు, కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకు? ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నలుగురితో పంచుకోవాలి. ఎందుకంటే ఒక ఆనందకరమైన విషయాన్ని పంచుకుంటే అది పెరుగుతుంది, బాధ పంచుకుంటే అది తరుగుతుంది అని మనకు పెద్దలు చెప్పారు. కాబట్టి ఒక చక్కటి విషయాన్ని నలుగురితో చెప్పాలి అనుకోవటం కోసం నేను దాన్ని తీసుకుంటూ ఉంటాను అనమాట. బాబా గారు చెప్తారనమాట, ప్రెజెంట్ అంటే ఓమ్ని ప్రెజెంట్ రాది, ఆమ్ని ప్రెజెంట్, నాట్ ఆర్డినరీ ప్రెజెంట్ అని చెప్పారు. ఆమ్ని ప్రెజెంట్ అంటే సర్వాంతర్యామిత్వము ఉన్నది ఆమ్ని ప్రెజెంట్ అంటారు. ఆమ్నిషియంట్, ఆమ్ని ప్రెజెంట్ అని చెప్తుంటారు కదా. ప్రెజెంట్ అంటే అది అని చెప్పారు అనమాట. దట్ ప్రెజెంట్ గివ్స్ ద ప్రెజెన్స్. ప్రస్తుతమే మనకి సాన్నిధ్యాన్ని ఇస్తుంది. గతంలో వెళ్ళిపోయింది నీకు మెమరీ, అది భవిష్యత్తు నీ చేతిలో లేదు. ఇది మనం ఎప్పుడు మిస్ అయిపోతాం. మనం దానిని మిస్ చేసుకోకుండా మనం గనక మన ప్రస్తుతాన్ని మనం ఎలా మలుచుకోగలుగుతున్నామో అన్నది గనక మనం ఆలోచించుకుంటే డెఫినెట్ గా మన భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే నీ ప్రస్తుతం మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, గతానికి సంబంధం లేదు.
గతం వెళ్ళిపోయింది. మనం గతాన్ని తీసుకుంటూ ప్రస్తుతంలోకి నివసించాలనుకుంటాం. అది కూడా కరెక్ట్ కాదని చెప్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ పాస్ట్, ఇట్ ఈస్ డన్. అలాగే అనిల్ కుమార్ గారని మన సత్యసాయిబాబా గారి ప్రసంగాలన్నింటినీ కూడా ఇంగ్లీష్లోకి ఆయన ట్రాన్స్లేట్ చేస్తూ మాట్లాడేవారు అనమాట. ఆయన కూడా ఈ మధ్యనే కాలం చేశారు. ఆయన ఒక మాట చెప్తారండి, నాకు ఎంత నచ్చిందంటే, భగవంతుడు ప్రసాదించే ఆనందాన్నట మనం భరించలేంట. మనం అనుకుంటాం భగవంతుడు మనకు ఆనందం ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అని అనుకుంటాం కదా. నిజమైన ఆనందాన్నట భగవంతుడు ఇస్తే మనం దాన్ని భరించలేమని చెప్తారు. అది నేను ప్రత్యేకంగా నోట్ చేసుకున్నాను ఆ వాక్యాన్ని. మనం ఏదైనా కూడా అంత భరించలేనటువంటి దాన్ని కూడా మనం భరించాలంటే మళ్ళీ భగవద్ అనుగ్రహం మనకు ఉండాలని చెప్తారు ఆయన. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, శ్రీక్రోధినామ సంవత్సరం అనేటటువంటిది మనల్ని ఏదో భయపెట్టేస్తుంది, ప్రపంచంలో ఉపద్రవాలు వచ్చేస్తాయి, మన జీవితాల్లో ఎన్నో భయంకరమైనటువంటి జరుగుతూ ఉంటాయి, జరుగుతాయట, ఏమిటో పంచాంగంలో ఇలా రాశారు అలా రాశారని ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచము మనం అనుకునేటటువంటి ఇవన్నీ కూడా నడిపిస్తున్నటువంటి ఒకానొక చైతన్యం ఏదైతే ఉందో అది పరమ జాలి, ప్రేమ, కరుణ ఇవన్నీ ఉన్నటువంటి ఒకానొక తత్వం. ఆ తత్వము తాను ఉన్నటువంటి ఏ ఉపాధిని కూడా నాశనం చేయాలనుకోడు. ఏ తండ్రి కూడా తన బిడ్డల్ని చంపేయాలని అనుకోడు, లేదంటే నాశనం చేయాలనుకోడు, కష్టాల పాలు చేయాలనుకోడు. మరి మనకి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, ప్రతి మనిషికి కూడా ఎందుకు కష్టాలు వస్తాయి అంటే, తాను ఉన్న మార్గము లేదంటే తాను గతంలో అనుసరించినటువంటి మార్గానికి ఫలితంగా వస్తున్నటువంటి ఒకానొక సూచన, ఒరే ఇది నువ్వు వెళ్లాల్సిన దారి కాదురా, నువ్వు సరైన మార్గంలో నువ్వు బ్యాలెన్స్ తప్పుతున్నావు అని నిన్ను మళ్ళీ బ్యాలెన్స్ చేయటం కోసం వచ్చేటటువంటి సంఘటనల ఆధారంగా మన జీవితంలో కష్ట సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయి? అందుకే వస్తాయి. దానికే మనకి గతంలో నువ్వు చేసుకున్నటువంటి కర్మకి ఫలితంగా వస్తూ ఉంటాయి అని చెప్తారు. దాన్ని బట్టే మన స్వభావం కూడా ఏర్పడుతుంది అని మనం గతంలో మనం చెప్పుకున్నాం. పోయిన వారం మనం మాట్లాడుకున్నప్పుడు స్వభావాలను మనం జయించలేం. నా స్వభావాన్ని నేను జయిస్తా అన్నవాడు ఇంతవరకు ఎప్పుడూ కూడా ఈ సృష్టిలో గెలవలేదని చెప్పారు. కానీ యూ కెన్ మేక్ ఇట్ యువర్ ఫ్రెండ్. ఆ స్వభావాన్ని నువ్వు స్నేహితుడుగా మార్చుకోవచ్చు. ఆ స్నేహితుడిగా మార్చుకునే విధానంలో స్నేహితుడు ఒకరిని స్నేహం చేసుకోవాలి. మామూలుగా సర్కస్ లో మనం చూస్తూ ఉంటాం, యానిమల్స్ ని టేమ్ చేసి యానిమల్స్ తోటి రకరకాల ఫీట్స్ చేయిస్తూ ఉంటారు. ఎలా చేయిస్తారంటే చెప్పినట్టు వింటాయా? సింహం గాని, పులి గాని, ఏనుగు గాని, కుక్క గాని, పిల్లి గాని, యూ నేమ్ ఇట్, ఎనీ యానిమల్. అవి అలా చేస్తాయా? మరి అలా చేస్తున్నాయి. మనిషి వాటిని టేమ్ చేస్తాడు. ఎలా చేస్తాడు? వాటితో ముందుగా స్నేహం చేసుకుంటాడు. మాట వినపోతే 2 దెబ్బలు కొడతాడు. దానికి కావాల్సినటువంటి అది దేనికి ఆశపడుతుందో ఆ ఫుడ్ మెటీరియల్ దానికి అందిస్తూ ఉంటాడు. అప్పుడు మెల్లిమెల్లిగా అది అతను చెప్పినట్టు పనిచేస్తుంది. అలాగే మన స్వభావాన్ని కూడా మనం దానికి కావాల్సినవి అందిస్తూనే దాన్ని మనం స్నేహం చేసుకుంటూ మనం మన జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? అది దానిని అధిష్ఠించి మనం మన జీవితాన్ని నడుపుకోవచ్చు. దాని మీద మనం స్వామిత్వం సాధించడం అని. అప్పుడు నువ్వు వెళుతున్న నీ సాధనలో అది నీకు ఫ్రెండ్ అవుతుంది. అదే ఒక మూవీ ఉందండి, ఇది కమల్ హాసన్ మూవీ, అది నాకు పేరు ఒక రాధా ఇద్దరు కృష్ణులో ఏదో ఒక మూవీ ఉంది. దాంట్లో క్లైమాక్స్ సీన్ లో కమల్ హాసన్ ఒక గుర్రం ఎక్కుతాడు. ఆ గుర్రం వెనక్కి పరిగెత్తూ ఉంటుంది. వెనక్కి పరిగెడుతూ ఉంటే అప్పుడు చెప్తాడు అన్నమాట, ఒరేయ్ నీ స్వామికి నువ్వు సహాయం చేయాలరా, వెనక్కి పరిగెట్టకూడదు, ముందుకు పరిగెత్తాలి అంటారు. మన స్వభావం కూడా మన అలాగే వెనక్కి లాగుతూ ఉంటుంది. మనమేమో దాని మీద ముందుకు ప్రయాణం చేయాలనుకుంటాం. ఎలా కుదురుతుంది? బికాజ్ ఇట్ ఈస్ నాట్ యువర్ ఫ్రెండ్. దాని ఇష్టం వచ్చినట్టు అది ప్రవర్తిస్తుంది. అలా ఎవరైతే తన స్వభావంపై స్వామిత్వం సాధిస్తాడో వాడుట ప్రశాంత చిత్తంతో ఉంటాడటండి. మనకి భగవద్గీత చెప్పే విషయం. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయోః అంటాడు భగవద్గీతలో. మనం ధ్యానయోగంలో ఉన్నాం. దాన్నే ఆత్మ సంయమ యోగం అని కూడా అంటారు. ఇలాంటి జితాత్ముడైనటువంటి వాడు అంటే ఆత్మను అధిష్ఠించి ఉన్నాడు. స్వామిత్వాన్ని, ఇక్కడ ఆత్మ అంటే మనం స్వభావం అనుకోవాలి, ఎందుకంటే మన సాధనలో ముందుకు వెళ్తున్నాం కాబట్టి. అలా స్వభావంపై స్వామిత్వం సాధించినటువంటి వాడు ప్రశాంత చిత్తుడై ఉంటాడట. ప్రశాంతం అంటే వాడు హాయిగా వాడు ప్రశాంతంగా ఉంటాడండి. వాడికి ఏ పరిస్థితుల్లో కూడా వాడిని చెదరగొట్టేవాడు ఎవడో ఉండడు.
సమాహిత, పరమాత్మ సమాహిత. సమాహితం అంటే అనుభవంలో నిలకడగా ఉంటాడట. ఊరికే శాస్త్రజ్ఞానం తెలియటం కాదు, అంటే విత్ ఎక్స్పీరియన్స్ తోటి ఉంటాడట వాడు, జితాత్ముడు అయి ఉంటాడట. శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయోహు. అంటే మామూలుగా వేసంకాలం వచ్చింది, ప్రతి సంవత్సరం వేసంకాలంలో ఎండలు బాగానే ఉంటాయి. కానీ మనం ఎట్లా ఫీల్ అవుతామంటే ఏమిటి ఈ సంవత్సరమే ఎండలు ఎక్కువగా ఉన్నాయి అన్నట్టు ఫీల్ అవుతాం. ఒక 40 ఏళ్ళో 50 ఏళ్ళో 60 ఏళ్ళో మనం వేసంకాలాలు వెళ్ళిపోయినాయి అనుకుందాం, అన్ని కాలాలు వెళ్ళిపోయినప్పుడు ఎవ్రీ ఇయర్ వీ ఫీల్ న్యూ. ఏమిటోనండి ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. అలాగే చలి, ఇందాక మనం చెప్పుకున్నాం మానవమానాలని, రాజపూజ్యం అవమానం. గుర్తుపెట్టుకోండి, మీరేదైనా ఒక తప్పు చేసినప్పుడు ఆ పొరపాటును మీరు గుర్తించి నేనేమిటి ఇలా ప్రవర్తించాను అని మీకు మీరు అనుకున్నా కూడా అది అవమానం కిందే భావించండి. ఎవరో బయట వాళ్ళు వచ్చి మనల్ని అవమానం చేయక్కర్లా, మన భావంలో మనకి అవమానం కలిగినా అది కూడా అవమానమే. ఒకవేళ నువ్వేదైనా ఒక మంచి పని చేసి నీకు లోపల నుంచి నువ్వు చేసిన పని వల్ల నలుగురికి మేలు జరిగిందో, ఒక మంచి భావంతో ఇంకొకరికి చక్కటి సలహా ఇవ్వటం ఏదైనా జరిగినప్పుడు నీకు లోపల నుంచి ఇవాళ నువ్వు ఒక చిన్న మంచి పని చేసావురా అని నీకు అనిపించినా కూడా అది రాజపూజ్యంగా భావించండి. ఇవన్నీ రాజపూజ్య అవమానాల్లో మనం భావించవలసింది. ఎవరో బయట నుంచి మనకు శాలువలు గప్పి దండలేసి మనకు సన్మానాలు చేయక్కర్లా, నీ భావంలో కూడా వీటన్నిటినీ మనం అనుభవించవచ్చు. అవి నీకు రాజపూజ్యం ఎక్కువగా ఉందా అవమానం ఎక్కువగా ఉందా అని మన పంచాంగంలో చెప్పిన దానికి నీ భావంలో నీకు ఏమున్నాయి అన్నది మన సాధనలో మనం ఉపయోగించుకోవాలి. అలా మనం వెళ్తున్నప్పుడు మన సాధన మనకు తెలుస్తుంది, పంచాంగం చూడక్కర్లా. ఒక పూర్వం రోజుల్లోట ఈ తిథి అంటే ఏంటో వాళ్ళ శరీరంలో కలిగే వైబ్రేషన్స్ ని బట్టి తిథి చెప్పేవాళ్ళటండి. అంటే ఎంత సెన్సిటివ్ థాట్ ఆఫ్ మైండ్ ఉండేవాళ్ళు ఆలోచించండి. నేను ఇది విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. 2 రోజుల్లో పౌర్ణమి వస్తోంది, ఇవాళ అష్టమి, రేపు నవమి, ఇలా చెప్పేసేవాళ్ళట వాళ్ళు పంచాంగాలు చూడకుండా. ఎలా చెప్పేవాళ్ళండి అంటే వాళ్ళ శరీరంలో కలిగేటటువంటి ఒకానొక వైబ్రేషన్ వల్ల వాళ్ళు చెప్పగలిగేవాళ్ళు. అంటే ఎంత సెన్సిటివ్ థాట్ ఆఫ్ మైండ్ ఉండేవాళ్ళు వాళ్ళు. మనకు అలా తెలుస్తుందా? పంచాంగం చూసినా గుర్తుండదు. పొద్దున్నే పూజ చేసుకునేటప్పుడు పలానా నక్షత్రం, పలానా తిథి, పలాని వారం, పలాని కరణం, యోగం అన్నీ చెప్పుకుంటాం. సాయంత్రం ఇవాళ నక్షత్రం ఏంటండి అంటే ఏమోనండి మర్చిపోయాను, పొద్దున్న చదివాను కానీ అని అంటాం. ఎందుకు? మనకి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎవరికి ఉంటుంది? ద వన్ హూ లివ్స్ ఇన్ ద ప్రెజెంట్ హ్యాస్ ద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. మళ్ళీ మనం అక్కడికే వెళ్ళాలి. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం ఎలా భావించాలి అన్నది మన ప్రవర్తనలో మన ఆలోచనలో నిరంతరం గమనించుకుంటూ ఉండాలి. అసలు యోగం అంటేనే అబ్జర్వేషన్ అండి. యోగా ఈజ్ అన్ అబ్జర్వేషన్ అని చెప్పారు పతంజలి మహర్షి. గమనించుకుంటూ ఉండటమే యోగం. అది ప్రాథమికమైనటువంటి స్థితి. నిన్ను నువ్వు గమనించుకో, అప్పుడు నువ్వు యోగంలో ఎక్కడున్నావో నీకు తెలుస్తుంది. నీ స్వభావం నిన్ను ఎలా నడిపిస్తోంది, నీ స్వభావం నిన్ను ఎలా మోసం చేస్తోంది, నీ స్వభావం నిన్ను ఎలా బురిడి కొట్టిస్తోంది, ఎలా బోల్తా కొట్టిస్తోంది, నీ నుంచి ఎలాంటి భావాలు రప్పిస్తోంది, నీ ప్రవర్తన నీ మాట ఎలా నిన్ను ఇతరులతోటి ఉండనిస్తోంది. ఇవన్నీ కూడా నిన్ను నువ్వు గుర్తు చేసుకోకుండా నిన్ను నీ స్వభావంగానో లేదంటే నీ చుట్టూ ఉన్నటువంటి నీ పేరు, నీ వృత్తి, నీ స్థితి, వీటితోటి నిన్ను ఎప్పుడు నువ్వు అవే గుర్తుంచుకునేలా నీ స్వభావం ఎలా చేస్తుందో నీకు తెలుస్తుంది. ఇవన్నీ దాటి ముందుకు వెళ్ళిన వాడే జితాత్ముడు. అలాంటి వాడే అనుభవంలో నిరంతరం పరమాత్మని అనుభవిస్తూ ఉంటాడట. పరమాత్మ అంటే సర్వత్రా వ్యాపించినటువంటి ఒకానొక చైతన్యమైనటువంటి శక్తి, దాన్ని అనుభవిస్తూ ఉంటాడట. పద్మ గారు నమస్తే అండి. మళ్ళొక్కసారి చెప్పండి, మీరు చెప్పింది చదవండి. అది ఒకసారి మీరు ఇంగ్లీష్ లో అన్నది ఒకసారి చదవండి. ఓకే. The student who develops a certain amount of mind control is marked as one who will have the greatest success in life. This idea was called yoga in the ancient times. Displaying the mind is called yoga, not just sitting with the folded legs with the nose held between 2 fingers. కరెక్ట్. అర్థమైందండి? అదే యోగా మీరు ఇప్పుడు ఇందాక చెప్తున్నారు కదా, స్వభావాలు యోగా అని చెప్పి, అది పొద్దున్న చదివాను అనమాట. ఇది నాకు
అది నేను బాగుంది, మీరు అదే చెప్పేది చాలా బాగుంటది. నిన్న కూడా మొన్న లాస్ట్ వీక్ కూడా గీత గురించి చెప్పారు కదా, సేమ్ థింగ్. నేను ప్రవచనాలకు వెళ్ళాను, 1 to 18 చాప్టర్స్ ప్రవచనాలు. దాంట్లో మీరు చెప్పిందే చాలా రిపీట్ చేశారనమాట. అదే బాగా నచ్చింది నాకు. లాస్ట్ ఓ చిన్మయ్య మిషన్ వాళ్ళది, దానికి వెళ్ళినప్పుడు అనిపించింది. అదే చెప్దాం. సరే అండి, మీ ఫ్లోర్ ని నేను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆఫ్ ఎయిర్లో అడిగాను. థ్యాంక్స్ అండి, మీకు చెప్పండి. చాలా సంతోషం. యా చాలా చాలా బాగుంటుంది మీ షో. యా బాయ్ అండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. అది మనకి పెద్దలు అందించినటువంటి ఒక వాంగ్మయంలో మనిషి తనని తాను మార్చుకుని తనెవరో తాను తెలుసుకోవటానికి ఇవ్వబడినటువంటి వాంగ్మయాన్ని ప్రపంచంలో మనిషికి అందించటం కోసం వాళ్ళు పడ్డ తపనని, వాళ్ళు ఎంత తపన పడ్డారో అనిపిస్తుంది ఈ విషయాలు చదివినప్పుడు. అలాగే ఆ తర్వాత అనేక మంది మహర్షులు, అనేక మంది గురువులు ఆ విషయాన్ని ఎన్ని రకాలుగా చెప్పటం వల్ల ఎంతమంది దగ్గరికి ఆ విషయం వెళుతుంది. ఎందుకంటే మనకి మామూలుగా ప్రపంచంలో అనేక స్థాయిల్లో ఉంటారు మనుషులు. వాళ్ళందరికీ చేరాలి అంటే ఆ విషయాన్ని వారి స్థాయి లెవెల్కి తీసుకువెళ్ళి చెప్పటం కోసం వాళ్ళు పడ్డ తపన అది మనం వర్ణించలేం. కాబట్టి ఇప్పుడు వారు చెప్పినట్లు డిసిప్లిన్, మైండ్ని డిసిప్లిన్ చేసుకోవటమే నిజమైన యోగా. మామూలుగా మనకి యోగా అనేటటువంటి పదాన్ని మనకి యోగా ఎక్సర్సైజెస్ దగ్గరికి కూడా తీసుకెళ్లిపోయారు. తప్పు లేదది. అది నీ శరీరాన్ని ఒక పటుత్వంగా ఉంచుకోవడం కోసం వేసేటటువంటి రకరకాలైనటువంటి యోగా సాధనలు ఏవైతే ఉన్నాయో, అంటే యోగాభ్యాసం అంటారు. యోగాభ్యాసానికి కూడా రకరకాల పేర్లు ఉన్నాయి మళ్ళీ. అంటే నీ శరీరాన్ని చక్కగా ఒక స్ట్రెచ్గా, లేదంటే ఒక ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవటం కోసం. లేదంటే ఏమవుతుందండి, మనం ఏదైనా కింద పట్టి తీద్దామని ఒంగుని లేచే లోపలే నడుము పట్టేస్తుంది. లేదో పైన ఏదో ఉన్నదని దాన్ని తీద్దామని చెయ్యెత్తితే భుజం పట్టేస్తుంది. అలా కాకుండా నీ శరీరం చక్కగా జవసత్వాలతో ఉండటం కోసం అశ్వాన్ని ప్రాణశక్తితో పోలుస్తారు. మన శరీరంలో ప్రాణం ఎక్కడుంటుంది అని ఎవరినైనా కనుక మనం ప్రశ్నిస్తే పలానా చోట అని మనం చెప్పగలమా? లేదంటే నా ప్రాణం ఎప్పుడూ కూడా హార్ట్లోనే ఉంటుంది అనుకున్నాం అనుకోండి. అలాగా అంటే అయితే కాల్లో ఉండదు కదా, దాన్ని తీసేస్తాం అన్నాం అనుకోండి, మీకు నొప్పి ఉండదా? ప్రాణం మన శరీరంలో టిప్ టు టాప్ ప్రతి అణువులో ప్రాణశక్తి ఉంటుంది. కాబట్టి ఈ శరీరం అలా జవసత్వాలతో పనిచేస్తుంది. అందుకని వేసేటటువంటి రకరకాలైనటువంటి శారీరక భంగిమలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం యోగాభ్యాసం ఉన్నాం. కానీ అవన్నీ ఒకటైతే వారు చెప్పినట్లు చక్కటి ఇంగ్లీష్లో వాడు చదివారన్నారు, చాలా బాగుంది. డిసిప్లినింగ్ ద మైండ్, మన సాధనలు అన్నీ కూడా మనస్సుని ఒక క్రమమైన మార్గంలో పెట్టుకోవడం కోసమే. మన మనస్సు మనల్ని బోల్తా కొట్టిచ్చేస్తుంది. ఇందాక అదే స్వభావం. మన స్వభావం అంటే మన మనసులో వచ్చేటటువంటి భావాల ఆధారంగానే ఇవన్నీ ఉంటాయి. వాటిని మనం ఎలా దాన్ని మనం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము టు బ్యాలెన్స్ అవర్ లైఫ్. బ్యాలెన్స్ లేకపోతే ఇంబ్యాలెన్స్ అయిపోతాం. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ ఉందో డిజార్డర్ వచ్చేస్తుంది. డిజార్డర్ వచ్చేస్తే డిసీజ్లన్నీ వచ్చేస్తాయి. బికాజ్ యూ లాస్ట్ యువర్ ఈజ్. యోగాభ్యాసం చేస్తే ఏమొస్తుంది, నీ బాడీ ఒక ఈజ్లో ఉంటుంది. ఎలాగైనా నువ్వు దాన్ని వంచొచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి కొంతమంది సర్కస్ ఫీట్స్ చేస్తుంటారు. వాళ్ళు ఎలా చేయగలుగుతారు? చిన్నప్పుడే చెయ్యాలి. మొక్కై వృంగనది మానై వృంగునా అని మనకి చిన్నప్పుడే సామెత చెప్పారు. ఇప్పుడు మరి పాఠ్య పుస్తకాల్లో ఇలాంటి సామెతలు ఉన్నాయో లేదంటే వాటికి కూడా ఒక ఏదర్ పొలిటికల్ ఆర్ మేబీ రిలీజియస్ రంగు పూసేసి వాటన్నిటినీ తీసేశారో మనకు తెలియదు. కానీ కనీసం తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇలా ఉండాలి అని కనుక చెప్పగలిగే స్థితికి ముందు తల్లిదండ్రులు ఎదిగి తర్వాత పిల్లల్ని కనుక వాళ్ళు సరైన మార్గంలో నడిపించగలిగితే భవిష్యత్ తరాలు బాగుంటాయి. ఈ రోజు బాలుడే రేపటి పౌరుడు. ఆ రేపటి పౌరుడే సమాజాన్ని చక్కగా తీర్చిదిద్దగలడు. అందుకనే ఈ యోగాభ్యాసాలు కానీ లేదంటే ఇలాంటి గీతోపనిషత్తులు కానీ పురాణాలు కానీ వాంగ్మయం కానీ నీ మనసుని నువ్వు ఎలా సరైన మార్గంలో పెట్టుకోవచ్చు, నీ స్వభావాన్ని దాన్ని సరైన మార్గంలో పెట్టుకోవచ్చు అనేటటువంటి దాన్ని
చిన్నప్పుడే నేర్పించడం అనేటటువంటి ఒక చక్కటి కార్యక్రమంలో భాగంగానే పిల్లవాడికి 5 సంవత్సరాల్లో ఉపనయనం చేసి గురుకులానికి పంపించి గురువుగారి దగ్గర సరైన చక్కటి శిక్షణ అందించిన తర్వాత అక్కడ వాడికి కావాల్సినటువంటివన్నీ బోధింప చేసి అప్పుడు తిరిగి వాడి సమాజంలోకి వచ్చి గృహస్థాశ్రమం స్వీకరించి తన చుట్టూ ఉన్న సమాజానికి ఒక చక్కటి మార్గదర్శకుడై తన జీవితాన్ని గడుపుకుంటూ ఆనందమయ స్థితికి వెళ్ళటానికి కావలసినటువంటి సాధన అంతా కూడా పొట్టుకొట్టి పోసేశారండి మన దాంట్లో. మనమేం చేస్తున్నాం? దానికి రకరకాల రంగులు పూసేసి ఒక దౌర్భాగ్య స్థితిలోకి మనల్ని మనం నెట్టేసుకున్నాం. మనిషి నుంచి మతంలోకి వెళ్ళిపోయాం. మళ్ళీ మతంలోంచి మనిషిలోకి రావాలి. మనిషిలోకి వచ్చినప్పుడే మనలో మానవత్వం మిగులుతుంది. మానవత్వం ఉన్నవాడు మాత్రమే మనిషి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి మనకు ఇవన్నీ ఉపయోగపడతాయి. ఈ జితాత్మ ప్రశాంతాత్మ అని చెప్పినప్పుడు మనకు అవే మనం గుర్తుపెట్టుకోవాలి. అవి గుర్తుపెట్టుకోకపోతే ఏమవుతుంది? వెళ్ళిపోతూ ఉంటాయి. మనకి సంవత్సరాలు వచ్చేస్తూ ఉన్నాయి కదండి. అప్పుడే 60 ఏళ్ళు వచ్చేసినాయండి, ఆయనకి షష్టి పూర్తి చేశారు అని అనుకుంటాం. ఆయన జీవితంలో ఆయన వెళ్ళి మీరు జీవితంలో ఏం నేర్చుకుంటే ఏమోనండి 60 ఏళ్ళు గడిచిపోయినాయి, ప్రభుత్వోద్యోగంలో చేరానండి, జీవితం అంతా ఉద్యోగం చేయటంతో సరిపోయింది. ఏమంటే మీరు ఎప్పుడైనా భగవద్గీత చదివారా అని అంటే మా నాన్నగారు వెళ్తూ వెళ్తూ నాకు ఒక పుస్తకం ఇచ్చెళ్ళారండి, అది మా పూజా మందిరంలో ఉంది, నేను ఎప్పుడూ తెరవటానికి నాకు టైం లేదు అని మాట్లాడతాడు. ఎందుకు ఆ పుస్తకం? వాళ్ళ నాన్నగారు చదివి ఈయనకిచ్చి ఒరేయ్ నువ్వు కూడా చదువుకోరా అని చెప్పే బదులు ఆయన కూడా పిల్లవాడిని చిన్నప్పటి నుంచే కూర్చోబెట్టి ఆ భగవద్గీత పుస్తకం ఆయనతో పాటు గనక పిల్లవాడిని చదివించి గనక ఉన్నట్లయితే అట్లీస్ట్ వీడిలో ఏదైనా కొంచెం జ్ఞాన గుణికలు అనేటటువంటివి కలిగేవేమో. అందుకే ఇక్కడ ఇంకొక శ్లోకంలో చెప్తాడనమాట భగవంతుడు, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇచ్చుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం తెలుసా అండి ఇది. ఎట్లా జితాత్ముడై ఇంద్రియాలని జయించిన వాడు అంటే తన స్వభావాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నవాడు, తను చెప్పినట్లుగా స్వభావంతో ఒక మిత్రత్వ భావం వహించి తను స్వభావం తను చెప్పినట్టు ఉంటుంది. ఇగో ఇప్పుడు నేను ధ్యానం చేసుకొని కాసేపు పూజ చేసుకుందాం అనుకుంటున్నా, నీ స్వభావం ఏం చేస్తుంది? ఊళ్ళో ఉన్న విషయాలు, మన ఫోన్లో చూసిన విషయాలు, వాట్సాప్లో చూసిన విషయాలు, ఎక్కడెక్కడో విషయాలు, ఇవన్నీ కలిసి ఎప్పుడు తీసుకొస్తుంది తెలుసా అండి? ధ్యానంలో కూర్చోగానే అమ్మ దొరికాడురా వీడు అని పట్టుకొస్తుంది. చూసావా వాడు నిన్ను అట్లన్నాడు, చూసావా వీళ్ళు ఎట్లన్నాడు, ఆ మాత్రం నువ్వు అంటే పళ్ళేడా, ఈ అన్ని పట్టుకొచ్చేస్తుంది. ఎప్పుడు? మనం స్వభావం చేతిలో చిక్కి ఉన్నప్పుడు. కానీ ఎవడైతే స్వభావం దాటి ఉన్నాడో వాడి ఫ్రెండ్షిప్ కదా వాడికి స్వభావంతో, వాడి మనసు, వాడి ఇంద్రియాలు, వాడు చెప్పుకుంటాడనమాట, నువ్వు ఒక పని చెయ్యి, కాసేపు నువ్వు బయట పూజా మందిరం బయట వెయిట్ చెయ్యి, నేను వస్తా మళ్ళీ, అప్పుడు మళ్ళీ మన ఇద్దరం ఎట్లాగో ఉంటాము, అప్పుడు చెబుతూ నాకు విషయాలు, ఒక్క పావుగంట నన్ను వదిలేయని చెప్తాడు. ఎప్పుడైతే ఫ్రెండ్ రే నేను కొంచెం పనుందిరా బయటకు వెళ్ళి వస్తా అంటే ఫ్రెండ్ ఎలా ఓకే సరేరా నేను నీకోసం వెయిట్ చేస్తా అంటాడో, నీ స్వభావం నీ కోసం నీ పూజా మందిరం బయట వెయిట్ చేసేటటువంటి స్థితికి సాధకుడు ఎదుగుతాడు. అలా ఎదగాలంటే ఏం చేయాలి? ఇంతకాలం మనం చెప్పుకున్నవన్నీ పాటిస్తూ ఉండాలి. భగవంతుడు ఎన్నో రకాలుగా చెప్పాడు, ఎన్ని రకాల యజ్ఞాలు చెప్పాడు మనకి గత ముందు అధ్యాయాల్లో గనక గమనించినట్లయితే. అలాంటి వాడు తాను గ్రహించినటువంటి జ్ఞానాన్ని నిర్వర్తించి విజ్ఞానంతో కూడి తృప్తి అవుతాటండి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. జ్ఞానం విజ్ఞానం ఎప్పుడవుతుంది? నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటే అవుతుంది. అనుభవంలోకి తెచ్చుకోకపోతే నీ జ్ఞానం విజ్ఞానం అవ్వదు. ఎప్పుడైతే నీకు జ్ఞానం ఏం చేస్తుందంటే నీకు నిత్యానిత్య వస్తు వివేకం, ఏది పర్మనెంటు, ఏది టెంపరరీ, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది శాశ్వతం, ఏది తాత్కాలికం, ఇలాంటి వాటన్నింటినీ కూడా మనకి విశదీకరించి చెప్పేటటువంటిది మనకి జ్ఞానం. దానిని మన జీవితంలోకి మనం ఎప్పుడైతే తెచ్చుకొని అనుభవంలోకి తెచ్చుకున్నామో అప్పుడు మనకి అది విజ్ఞానంగా మారుతుంది. అప్పుడు వాడికి ఒక స్టెబిలిటీ వస్తుంది. అలాంటి స్టెబిలిటీ వచ్చినప్పుడు వాడి కాన్షియస్నెస్, వాడి ప్రజ్ఞ నిశ్చలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాడు. దేన్ని చూసినా వాడికి స్వభావమే ఉంటుంది. ఎందుకంటే వాడు దాని చుట్టూ ఉన్నదాంతో లేడు, దాని మూలంతో ఉండిపోయాడు. ఆ మూలంలోకి వాడు వెళ్ళగలుగుతాడు. ఎలా తృప్తి కలుగుతుందంటే మనం ఇన్ని రకాల విషయాలు తెలుసుకున్నాం. భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు కంఠోపాఠం. బాగుంది. చిన్నప్పుడే పిల్లవాడికి నేర్పేశాము, వాడు చదువుకున్నాడు, సర్టిఫికెట్ వచ్చేసింది, ఇంట్లో ఫ్రేమ్ కట్టాం, పెట్టేశాం.
పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినాయి, కింద కూర్చొని ఏడుస్తున్నాడు, గిల 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 గిలగా కొట్టుకుంటున్నాడు. ఇంకా వాడికి భగవద్గీత ఎక్కడ ఉపయోగపడింది? వాడి నిత్య జీవితంలోకి ఎక్కడొచ్చింది ఆ భగవద్గీత? లేదు. వాడికి ఈ మధ్య ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా భగవద్గీత శ్లోకాలు కంఠస్థం చేస్తున్నారు. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినా వాడు ఏదైనా పిచ్చి పని చేసినా లేదంటే వాడు ఇంకోటి ఏదైనా చేసినా కూడా పిల్లలు ఈమెను వాడి మీద పడేసి వాడిని కొట్టేస్తున్నారు. వాడు గడగడలాడిపోతున్నాడు. ఎందుకు? ఎక్కడ ఉపయోగపడుతుంది భగవద్గీత? సర్టిఫికెట్ కోసం ఆ భగవద్గీత కాదు కదా. ఇంకా భయంకరమైనటువంటి విషయం ఏంటంటే ఎవరన్నా పోతే భగవద్గీత వింటాం. ఇంతకంటే దరిద్రమైన, దారుణమైన, నికృష్టమైన, అత్యంత నీచమైన పరిస్థితి ఇంకొకటి లేదు నా దృష్టిలో. క్షమించండి నేను ఇలాంటి పదాలు వాడినందుకు. భగవద్గీతని పోయినవాడికి భగవద్గీత ఎందుకండి? బతుకున్నవాడికి కావాలి భగవద్గీత. పోయినవాడు ఏమింటాడు భగవద్గీత? పోనీ మొత్తం పెడతారా? ఆ శ్లోకమే ఆ శ్లోకమే ఆ శ్లోకం, ఒకటే శ్లోకం. కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి సాధకుడు చేయవలసింది ఏంటంటే తాను గ్రహించిన జ్ఞానాన్ని తన జీవితంలోకి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. తన దినచర్యలో పూర్ణమైనటువంటి అనుభూతి చెందినప్పుడే అది విజ్ఞానం అవుతుంది. దానికే సాధన. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఊరికి ఎంతసేపు మనం దీని గురించేనా కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. వంట చేయటం ఎలా? పుస్తకం కొన్నారు. ఇప్పుడు పుస్తకాలు అక్కర్లేదు కదండి. యూట్యూబ్లో రీల్స్ రకరకాలుగా మనకు వచ్చేసినాయి. ఒక 50 రకాలైన వంటలు ఎలా చేయొచ్చు అనేటటువంటి దాన్ని పోనీ 50 వద్దండి, 4 అనుకుందాం. మనకి 4, 10 మంచి నెంబర్లు కదా. 4 రకాల వంటలు బ్రహ్మాండంగా ఎలా చేయొచ్చు అని వాటి గురించి విపరీతంగా చూశారు. ప్రతి అక్షరం మీరు చెప్పగలరు. అది మీకు దేనికి ఉపయోగపడుతుంది? ఇంతలో మీ ఇంటి ఆయన వచ్చారు, ఏమో ఇవాళ ఇది వంట చేసుకుందాం అని అనుకున్నారనుకోండి. అందులో చూసినట్టు మీరు చేద్దామని అనుకున్నారు, మీకు రాలేదు అంటే తెలిసినంత మాత్రాన అది అనుభవంలోకి రాదు. ఒకటో రెండో మనం ప్రయత్నం చేసినప్పుడు ప్రయత్నంలో విఫలం అవుతాం, తప్పులేదు. విఫలం అవ్వకుండా మనం ఏది నేర్చుకోలే. కింద పడకుండా సైకిల్ దొక్కటం రాలేదు మనకి. పిచ్చి పిచ్చిగా రాయటం రాకుండా సరిగ్గా రాయటం మనకి రాలేదు. పుడుతూనే మాట్లాడలేదు, నేర్చుకున్నాకే మనం మాట్లాడాం. ఆ మాటలు కూడా తప్పుగానే మాట్లాడాం, తర్వాత మనం సరి చేసుకున్నాం. నడక నేర్చుకున్నాం, కింద పడ్డాం, తర్వాత నడక నేర్చుకున్నాం. అలాగే తెలిసిన జ్ఞానాన్ని తప్పైనా సరే ఆచరణ కోసం మనం ప్రయత్నం చేసినప్పుడు అది అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే అది విజ్ఞానం అవుతుంది. అప్పుడు తృప్తాత్మ, వాడికి ఒక చక్కటి అనుభూతి మిగులుతుంది. అప్పుడు పరమాత్మ అనుభూతిలోకి మెల్లిమెల్లిగా అడుగు వేయటానికి మనకు వీలు కుదురుతుంది, లేకపోతే కుదరదు. అలాగే ఇందాక శీతోష్ణ సుఖదుఖాల ఎందు గాని మానవమానాలు ఎందు గాని సమదృష్టి కలిగి ఉంటాడు అని మనం ముందు శ్లోకంలో చెప్పుకునే. సమదృష్టి అంటే అన్ని ఒకటేనా? ఆడమగ ఒకటే, ప్రపంచంలో మానవులందరూ ఒకటే. ఏ లెవెల్లో ఒకటి? ఇన్ ద కోర్ దే ఆర్ ఆల్ వన్, బట్ నాట్ ఆన్ ద పెరిఫరల్. గుర్తుపెట్టుకోవాలి. ఆడమగ ఒకటే అంటే ఎలా ఒకటి? శరీర పరంగా కాదు కదా, ఆలోచన పరంగా కాదు కదా, మరి జీవపరంగా అందరూ ఒకటే అని గుర్తుపెట్టుకోవాలి. స్వభావ పరంగా కాదు. సర్వమానవ సౌభ్రాతృత్వము, లేకపోతే వసుదైక కుటుంబం, ఇవన్నీ ఎప్పుడు సాధ్యమో తెలుసా అండి? ఈ భూమి మీద ఉన్నటువంటి జీవులందరూ కూడా సమభావం కలిగి అందరిలో ఉన్నటువంటి ఒకానొక చైతన్యం ఏదైతే ఉందో అది ఒక్కటే అనేటటువంటి సమదృష్టి కలిగిన నాడు ఇవన్నీ పాజిబుల్, లేకపోతే కాదు. యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే అవదది. ఎవరి స్వభావం వాళ్ళు పనిచేస్తున్నంత కాలం బ్రదర్హుడ్ ఎట్లా కుదురుతుందండి? కుదరదు. గుర్రము గాడిద ఒకటేనా ఏమండి? రెండు ఒకలాగా ఉంటాయి కదండి. రెండు ఒకటే అంటే ఎట్లా కుదురుతుంది? సమదృష్టి అండి అంటే కాదు. అది మనం గమనించాలి. ద పాయింట్ వి మిస్. అన్ని ఒకటే కాదు. బట్ ఇన్ ద కోర్ దే ఆర్ ఆల్ వన్. అది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఆ కోర్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. కోర్లోకి వెళ్ళకపోతే తెలియదు. కాబట్టి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అంటే జ్ఞానము కలిగి దానిని జీవితంలోకి తెచ్చుకున్నప్పుడు వాడు తృప్తాత్ముడై ఉంటాడు. తృప్తి ఉంటుంది వాడికి. అంటే వాడికి ఉన్నదాంతో తృప్తిగా ఉంటాడు. కూటస్థ అంటే
చంచలత్వం గాని, మార్పు గాని లేక ఒకే స్థితిలో ఉన్నటువంటి ప్రజ్ఞ, నిశ్చలత్వము నిర్వికారత్వము ఉన్నటువంటి స్థితి కూటస్థం. అది కూటస్థం కలుగుతుంది. లేకపోతే ఎట్లా కలుగుతుంది? ఇప్పుడు మామూలుగా ఈ సమ్మెట కొడుతూ ఉంటారు, ఏదైనా ఒకటి కొలివిలో కాల్చి దాన్ని ఒక దాని మీద పెట్టి సుత్తి పెట్టి కొడుతూ ఉంటారు. టు గెట్ ద రైట్ షేప్, కరెక్ట్ షేప్ రావటం కోసం కొడుతూ ఉంటారు. ఆ కింద పెడతారే ఒక ఇనుప దిమ్మె, అది ఎన్ని దెబ్బలు తింటుందండి? ఎప్పుడైనా మనం గమనించామా? చూడండి, నేను చెప్పిన తర్వాత ఎప్పుడైనా యూట్యూబ్స్ లో కానీ ఎక్కడన్నా చూడండి, అది ఎన్ని దెబ్బలు తింటుందండి. దాని మీద ఒక భయంకరంగా ఎర్రగా కాలినటువంటి ఒక ఇనప వస్తువుని పెట్టి పైనుంచి 2 3 దాన్ని సుత్తి పెట్టి కొడుతున్నా కూడా అది కదిలిపోతుందా? కదలదుగా. ఎంత స్థిరంగా ఉంటుంది. కూటస్థుడైనటువంటి వాడు అలా ఉంటాడు. చాలా విచిత్రంగా ఉంది కదా సార్. మీరు మరీ ఇలా చెప్తే జీవితం ఎట్లా కుదురుతుందండి? అలా ఎలా ఉండగలం? ఉండలేము. చిన్న చిన్న వాటిల్లో ప్రయత్నాలు చేసుకుంటూ పెద్దదానికి వెళ్ళాలి. తిరుపతి కొండ ఎక్కాలంటే నేను పైనుంచి కింద నుంచి ఒక ఎగురుతానండి అంటే ఎగురుతావు. నువ్వు ఆంజనేయ స్వామి అయితే ఎగురుతావు. నువ్వు కాకపోతే మొదటి మెట్టు ఎక్కాలిగా, అలా 2వ మెట్టు ఎక్కాలిగా, 3వ మెట్టు ఎక్కుతూ వెళ్తూనే కదా పైకి వెళ్తాం. మళ్ళీ మధ్యలో కావాల్సినవన్నీ కొనుక్కొని తింటూ తాగుతూ అటు ఇటు చూసుకుంటూనే కదా అన్ని మెట్లు ఎక్కుతాం. ఉన్నటువంటి అన్ని 7 కొండలు కూడా ఏకధ్యానంతో ఎక్కగలిగామా? ఈ మధ్య ఎవరో మోకాళ్ళ మీద ఎక్కుతున్నారట. ఓని మంచిదే, వాళ్ళు ఏదో మొక్కుకున్నారు, చాలా సంతోషం. ఏకధ్యానంతో ఎక్కావా నువ్వు? నీ తల పక్కకు దూరకుండా నిరంతరం వెంకటేశ్వర స్వామి నామస్మరణతోటి ఉన్న 7 కొండలు ఎక్కావా? మధ్యలో హస్సు బుస్సు అనుకుంటూ మంచినీళ్ళు దాక్కుంటూ మరి చిప్స్ తినుకుంటూ ఎక్కామా? ఆ ఏకత్వం అనేటటువంటిది ఉన్నదా నీ ప్రజ్ఞలో? లేదు కదా. అప్పుడు మనం కూటస్థులం. ఆ స్థితికి వెళ్ళాలట. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే, ఆ స్థితికి నువ్వు వెళ్ళాలి అంటే నీ సాధన నువ్వు ముందు మొదలు పెట్టాలి. అప్పుడు వాడు అక్షర పురుషుడై నిశ్చలమైనటువంటి స్థితిలో ఉంటాటండి. అంటే ఇవన్నీ ఒక మనిషి యోగ్య స్థితికి వెళ్ళటానికి కావలసినటువంటి క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ ని మనం లేమని బాధపడాల్సిన పని లేదు. 7 కొండలు ఏమెక్కుతామండి అని మొదటి మెట్టు మీద నిద్రపోయేవాడికి, మెట్టు మీద కూడా కాదు, మొదటి మెట్టు కంటే ముందే నిద్రపోయేవాడికి ఇంక 7 కొండలు ఏమెక్కుతాడు? ఆ ధైర్యం కావాలి, ఆ స్థైర్యం కావాలి, ఆ ఇన్స్పిరేషన్ కావాలి. ఎస్, ఐ కెన్ డూ. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ పోగొట్టుకోవద్దురా ఓర్మి అని మనం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి పాట అనుకున్నాం కదా. నెవర్ యాక్సెప్ట్ యువర్ డిఫీట్. నేను ఓడిపోతాననే భావం నీ కలలో కూడా రావద్దు. నేను జయించి తీరుతాను, నేను ముందుకు వెళ్లి తీరుతాను అనేటటువంటి ఆ భావం నిన్ను ముందుకు నడిపించేటట్లుగా ఉండాలి. మనతో ఒక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్కారం అండి, నేను దీప్తిని మాట్లాడుతున్నాను. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. చెప్పండి, ఎక్కడి నుంచి? నేను ఇక్కడ న్యూయార్క్ నుంచి కాల్ చేస్తాను. చెప్పండి. సో అదే మీ ప్రవచనాలను వింటున్నాను, అంటే ఎవ్రీ ఫ్రైడే వింటాను. సో మీరు ఇవాళ భగవద్గీత గురించి అంటున్నారు కదా. సో అంటే ఇప్పుడు భగవద్గీత అనేది చాలా మంది రిటైర్మెంట్ లైఫ్ లో చదువుతారు. అంత పిల్లలతో సెటిల్ అయ్యాక ఇంకా టైం పాస్ కోసం అలా చదువుతారు. కానీ ఇప్పుడున్న మన బిజీ లైఫ్ లో భగవద్గీత మనకు కావాలి ఖచ్చితంగా. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో చాలా మంది జనాలు అంటే ఇప్పుడు డబ్బు వెనకాలే పరిగెడుతున్నారు కదండి. సో భగవద్గీతకి అసలు మనకి అంటే ఇంకా చెప్పాలంటే మన ట్రెడిషన్స్, మన కల్చర్ అన్ని వచ్చేసాము. ఇప్పుడు ఆ ట్రెండ్ లో ఉన్నాము. ఇప్పుడు ఫ్యామిలీస్ రిలేషన్స్ ని మర్చిపోయి ఇంకా దేవుళ్ళు పూజలు చేయడం కూడా మానేశారు. పండుగలప్పుడు కూడా నాన్ వెజ్ తినడము, ఆ కల్చర్కి వచ్చేసారు చాలా మంది. సో ఇంకా భగవద్గీత చదవాలి అంటే ఎట్లా వాళ్ళు అంటే హౌ కెన్ వి ఎంకరేజ్ దెమ్ అని, అంటే మీరు చదవాలి ఖచ్చితంగా అని ఏ రకంగా మోటివేట్ చేయొచ్చు అని? మోటివేట్ మనం చేయాలి అంటే ఒకటి సింపుల్ అండి. ఒకళ్ళు మనల్ని చూసి మోటివేట్ అయ్యే విధంగా మన లైఫ్ స్టైల్ ని మనం మార్చుకోవాలి ఫస్ట్.
ఇప్పుడు ఇక్కడ కూర్చొని నేను ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నాను. ఎంతమంది మోటివేట్ అవుతారన్నది మనకు తెలియదు. కానీ ఈ చెప్పిన విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకొని జీవితంలో వచ్చేటటువంటి సన్నివేశాల్లో ఇక్కడ చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు అన్వయించుకొని దాని నుంచి బయటపడటానికి కానీ, లేదంటే ఇంకొంచెం బెటర్ గా ఉండటానికి కానీ గనక ఈ విషయం గనక ఉపయోగపడితే ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలా వాళ్ళ జీవితాన్ని మార్చుకొని ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. పక్కనే ఇంకొక ఫ్యామిలీ ఉంది, ఇద్దరికి సేమ్ జీతం వస్తుంది, సేమ్ లైఫ్ స్టైల్, సేమ్ గా ఉన్నారు. కానీ ఒకడు హ్యాపీగా ఉన్నాడు, ఒకడు హ్యాపీగా లేడు. ఒకడు ఉన్నదాంతో తృప్తిగా ఉన్నాడు, ఇంకొకడు ఉన్నదాంతో తృప్తిగా లేడు. అలాంటప్పుడు ఈ తృప్తిగా ఉన్నవాడు తృప్తిగా లేనివాడిని చూసి చెడిపోయాడు అనుకోండి, దాన్ని మనం ఏమీ చేయలేం. కానీ ఈ తృప్తిగా లేనివాడు అరే వాడు ఎందుకు అంత హ్యాపీగా ఉంటాడని వెళ్ళి అడిగాడు అనుకోండి, ఎరా ఎందుకురా అంత హ్యాపీగా ఉంటావు, ఇద్దరం లైఫ్ ఒకేసారి స్టార్ట్ చేశాం కదా అంటే, ఏమరా బాగున్నాను, నాకు ఉన్నది చాలా అనిపించింది, అందుకని హ్యాపీగా ఉన్నాను. అతను భగవద్గీత చదువుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే భగవద్గీతలో మనం చెప్పుకుంటున్నామో అది ఆల్రెడీ తెలిసినా తెలియకపోయినా అతని స్వభావంలో అది ఉండబట్టి అతను తన జీవితాన్ని ఆనందంగా ఈ రెండో అతను నేర్చుకోవాల్సింది ఉంది. కాబట్టి అతని జీవితాన్ని గనక ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా అలా ఉండటానికి ప్రయత్నం చేస్తాను అనే భావంతో గనక ప్రయత్నం చేస్తే అప్పుడు అతను కూడా బెటర్మెంట్ గా మారటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భగవద్గీత చదువుకోండి అని మనం ప్రచారం చేసేదానికంటే మనల్ని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవటానికి లేదంటే ఇన్స్పైర్ అయ్యేలా గనక మనం ఉన్నాం అనుకోండి మన జీవితంలో, అది ఇంకొకళ్ళని ఇన్స్పైర్ చేస్తే నువ్వు ఎందుకు ఇలా ఉండగలుగుతున్నావు అంటే నాకు భగవద్గీతలో చెప్పినటువంటి ఎన్నో విషయాలు నా జీవితంలోకి నేను అనుభవంలోకి తెచ్చుకోవటం వల్ల వాటి ద్వారా నేను ఆనందంగా ఉండగలిగాను అని గనక మీరు చెప్పగలిగితే అప్పుడు అవతల వాడికి ఇన్స్పిరేషన్ వస్తుంది. ముందు మనం అనుభవించి ఉన్నప్పుడు అది అవతల వాడికి ఒక ఇన్స్పిరేషన్ ఇస్తుంది. లేదనుకోండి ఈ అరే వాడు అట్లనే చెప్తాడు రా వాడిదేముంది అనేటటువంటి భావం వస్తుంది. కాబట్టి మనం ఇంకొకళ్ళు ఇన్స్పైర్ చేయాలి అంటే ఫస్ట్ దాన్ని మనం అనుభూతి చెందాలి. ఒక స్వీట్ బాగుంది అని చెప్పాలి అంటే ఆ స్వీట్ మనం తినాలి, తిన్నప్పుడే చెప్పగలం. లేదురా ఈ స్వీట్ బాగుందని పలానా పుస్తకంలో రాశారు, కావాలంటే నువ్వు చదువుకో అన్నావు అనుకుంటే సర్లే అని అది నా భావం. కానీ ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్ లో పియర్ ప్రెషర్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కదండి, వీటికి ప్రియారిటీ ఇవ్వడము అంటే ఎలా అంటారు అంటే ఇప్పుడు మనం భగవద్గీత చదివినా కానీ హేళన చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా. అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఎంతసేపు కులాలు మతాలు డబ్బు ఇవే ఎక్కువ అయిపోయాయి కదా. మనం వెళ్ళి మాట్లాడినా కానీ మనం చిలకన చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా. ఇప్పుడు మనము వెళ్ళి మాట్లాడినా వీటి గురించి చేసినా కానీ 100% ఉంటారండి. ఉన్న వాళ్ళని అలా ఉండనివ్వండి, మనకి సంబంధం ఏముంది. ఎవడో అన్నాడు అనుకోండి, అది నువ్వు ఇప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇచ్చానండి నేను, మీరు గిఫ్ట్ తీసుకోవాలా, ఆ గిఫ్ట్ ఎవరి దగ్గర ఉంటుంది అండి? మీకు నేను కదా, మీరు వాడు అన్న మాటల్ని మీరు పట్టించుకున్నప్పుడు అది వాడి దగ్గరే ఉంటాయి, మీ దాకా రావు. మనం ఏం చేస్తున్నాం, వాడు అలా అంటాడా, మన సాంప్రదాయం ఏమైపోతుందండి. ప్రపంచంలో ఇలాంటి భావం ఉన్నటువంటి వాళ్ళు భూమి పుట్టినప్పటి నుంచి మానవ జాతి పుట్టినప్పటి నుంచి కూడా మానవుల్లో రకరకాల భావాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. సాంప్రదాయం ఏం అయిపోలేదే, బానే ఉంది. భగవద్గీత చదవని వాళ్ళు లేనంత మాత్రాన భగవద్గీత మాయమైపోతే, ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి రామాయణం ఉందే, చదువుతున్న వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూనే ఉందే, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా కొన్ని సందర్భాల్లో దాని మీద ఇంట్రెస్ట్ గా వెళ్తున్న వాళ్ళు ఉన్నారే. అంటే సమాజంలో ఎప్పుడు ఎక్కడ ఏది రావాలి అన్నది వస్తూనే ఉంటుంది. కానీ నువ్వు దాన్ని ఎలా తీసుకోగలవు అన్నది అది మనకు సంబంధించింది, అవతల వాడికి సంబంధించింది కాదు. సాధన కూడా మనకు సంబంధించింది, అవతల వాళ్ళకి సంబంధించింది కాదు. అరే ఆ కూర తింటున్నావు ఏంట్రా, అది మంచి కూర కాదురా అని అన్నాడు అనుకోండి, నాకు అది నచ్చుతుందని మీరు అన్నప్పుడు వాడు మిమ్మల్ని ఏం చేయలేడు. మనం ఏం చేస్తామంటే మన కోసం జీవించడానికి బదులు చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అని మన జీవితం ఎప్పుడైతే మనం మార్చుకోవడానికి ప్రయత్నించామో మనం మన వశంలో లేకుండా వెళ్ళిపోతున్నాము. మనం మన కోసం జీవించగలిగినప్పుడు ఎవడు ఏమనుకున్నా మనకు సంబంధం లేదు, వాడిచ్చే గిఫ్ట్స్ నాకు అక్కర్లేదు, నా జీవితాన్ని నేను నడుపుకుంటాను ధైర్యంగా. రెండు, మీరు పీర్ ప్రెషర్ అన్నారు. పీర్ ప్రెషర్ అనేటటువంటిది, ప్రెషర్ అనేటటువంటిది కూడా అది మన జీవితంలో మనం ఏర్పాటు చేసుకున్నదే గాని ప్రపంచం నుంచి నీకు బయట నుంచి ఏ ప్రెషరు రావట్లా. అది
మనం అవును, మనకున్నటువంటి మంచి ఆశ, ఎస్, మన ఆశతోటి మన కోరికలతోటి మనం ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నదానికంటే మనం పైకి పెంచుకుంటూ వెళ్ళిపోవటం వల్ల ఈ ప్రెషర్స్ అన్ని మనకు వస్తున్నాయి. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండేవాడిని ప్రపంచంలో ఒత్తిడి చేయగలిగింది ఏదీ లేదు. మనం అలా లేం కాబట్టి మనం ప్రెషర్ ఫీల్ అవుతాం. అది ఓకే. వాటి నుంచి బయటపడటానికి వీళ్ళు ఇందులో ఇచ్చినటువంటి రకరకాలైనటువంటి సాధనలు ఇవన్నీ. వాటిని చిన్న చిన్నగా ఒక్కొక్కటి మన జీవితంలోకి తెచ్చుకుంటూ ఉంటే అది మనల్ని ముందుకు నడిపిస్తుంది. కానీ భగవద్గీత అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది అంటారు కదండి. అందరికి ఒకేలాగా అర్థం కాదు అంటారు కదా. ఒక్కొక్క చాప్టర్స్ శ్లోకాస్ అన్ని చూసుకుంటే ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి అంటారు కదా. సో మనకి అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుందని అర్థం. మీకు చిన్న రహస్యం చెప్తాను. అసలు ఎంటైర్ భగవద్గీత రెండు అధ్యాయాలేనండి. అది సాంఖ్యయోగము, కర్మయోగము, ఈ రెండే. మిగిలినవన్నీ కూడా వాటికి ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. నిజమైన జ్ఞానం అందించినటువంటివి రెండు అధ్యాయాలు. సాంఖ్యంలో చెప్పిన జ్ఞానము, కర్మయోగంలో చెప్పినటువంటి కర్మ చేసేటటువంటి విధానం. ఈ రెండింటిని బేస్ చేసుకొని మిగిలినవన్నీ అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు. ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్ వేయంగానే ఎలా మీటింగ్ కంటిన్యూ అవుతుందో అలా మిగిలిందంతా వాళ్ళిద్దరి మధ్య సంభాషణగా కంటిన్యూ అయింది. ఎవరు ఎలా అర్థం చేసుకున్నా కూడా అది మనం ఎలా వెళుతున్నాం అంటే ఆల్రెడీ రాసినటువంటి రకరకాలైనటువంటి ఈ వాటిని ఏమంటారు భాష్యాల ఆధారంగా అందులోంచి ఇలాగే అర్థం చేసుకోవాలి అని చెప్పే వాళ్ళని ఆధారంగా మనం అర్థం చేసుకుంటున్నాం. అందుకే ఏం చెప్తారంటే నీకుగా నువ్వు భగవద్గీత చదువుకో అంటే శ్లోకము దాని తాత్పర్యం చదువుకొని దానిని మనకి మనంగా మన సొంత ఆలోచనతోటి మనకున్న చిన్న జ్ఞానమైనా సరే ఆలోచన చేస్తూ ఉంటే దాంట్లోంచి మెల్లిమెల్లిగా మనకు కావాల్సినటువంటి రసం వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక చిన్న చాక్లెట్ మనం బుగ్గన పెట్టుకున్నాం అనుకోండి, కరకరా నవిలి మింగేసాం, అది వేరే విషయం. కానీ బుగ్గన పెట్టుకుంటే కొంచెం అలా ఎలాగైతే దాని రసం మనకు వస్తూ ఉంటుందో అది మనం చదువుకుంటూ ఉన్నప్పుడు దానిలోంచి మనకే కొంత తెలుస్తుంది. అప్పుడు మనం ఏదైనా భాషను తీసుకొని ఆ ఇచ్చిన వివరాన్ని గనక మనం కంపేర్ చేసుకుంటే మనకు దాంట్లోంచి వస్తుంది భావం, కొత్త భావాలు. ప్రతి జీవికి వాడి భావాలు బయటకి దాంట్లోంచి కొత్త రసం అనేటటువంటిది వస్తూ ఉంటుంది. ఓకే. సో నాకు ఇంకొక లాస్ట్ ప్రశ్న అండి. చిన్నపిల్లలకి అంటే ఇప్పుడు 10 years 19 years పిల్లలకి, టీనేజ్ వెళ్ళే పిల్లలకి మీరు ఏది చాప్టర్ రికమెండ్ చేస్తారు చదవడానికి? మీరు మళ్ళీ మొదలుకు వచ్చేస్తారు. భగవద్గీత చాప్టర్స్ చదవటం వల్ల కాదండి. దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని వింటున్నాను అని చెప్పారు. మీరు వింటున్న దాంట్లో మీకు ఏదైనా ఒక మంచి విషయం ఇది పిల్లలకి చెప్పటం వల్ల అది వాళ్ళ జీవితంలో చక్కగా ఉపయోగపడుతుంది అంటే ఒక టీనేజర్ కావచ్చు, లేదంటే మిడిల్ స్కూల్ కావచ్చు, లేదు ఇప్పుడే కిండర్ గార్డెన్కి వెళ్ళిన వాడైనా సరే తోటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, వాళ్ళతో ఎలా షేరింగ్ గా ఉండాలి, ఇలాంటివి కనుక మీరు ఏదైనా ఒక చిన్న విషయం ఇది భగవద్గీతలో ఉంది, ఇది ఈ శ్లోకంలో ఉంది, ఇది ఈ చాప్టర్ లో ఉంది, ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక మంచి విషయాన్ని వాళ్ళకి అందించి వాళ్ళు దానిని సందర్భాన్ని బట్టి వాళ్ళ ఆలోచనలో కనుక అది తెచ్చుకోగలిగితే అది మెల్లిమెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి ఓకే అని మనం ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళ జీవితమే భగవద్గీత అయిపోతుంది. వాళ్ళు చదవక్కర్లా. యేసుక్రీస్తు, మీకు ఒక విషయం చెప్తాను. యేసుక్రీస్తు ఒక పెద్ద ప్రవచనం ఇస్తున్నట్ట అనేక మంది కూర్చొని. ఈ ప్రవచనం చేస్తున్నప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ సరైన సదుపాయాలు అందించాలని కొంతమంది ఫుడ్ అవన్నీ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారట కొంతమంది స్త్రీలందరూ. ప్రసంగం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వెళ్ళాట. స్వామి మీరు మా దగ్గరికి వచ్చారు ఏమిటి అని వాళ్ళు దండం పెడితే ఆయన అన్నారట అప్పుడు ఒక మాట, నేను ఏ ప్రవచనం ఇచ్చి అందరినీ 10 మందికి ఉపయోగపడేలా మీ జీవితాలను మలుచుకోండి, సేవ చేయండి అని చెప్తున్నానో అది మీరు ఆల్రెడీ ఇక్కడ చేస్తున్నారు కాబట్టి మీకు నేను దర్శనం ఇవ్వడానికి వచ్చాను, వాళ్ళకి ప్రవచనం ఇచ్చాను, మీకు నేను దర్శనం ఇచ్చాను అని చెప్పాను. అర్థమైందా? కాబట్టి భగవద్గీత చదువుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా ఒక విన్న మంచి విషయాన్ని మన జీవితంలోకి తెచ్చుకొని అది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కనుక అనుభవించగలిగితే, అనుభూతిలోకి తెచ్చుకోగలిగితే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అన్నది నిత్య జీవితంలో నిజమై తీరుతుంది. మనకి టైం అయిపోయిందండి. మనం థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ప్రశ్న వేశారు. కాబట్టి థ్యాంక్ యూ అండి. కాబట్టి జీవితంలో మన సాధన అలా ముందుకు సాగుతూ ఉండాలి. మనకి అలా సాగుతున్నప్పుడే శ్రీ క్రోధినామ సంవత్సరం కావచ్చు,
ఇంకా ఏ సంవత్సరం అయినా సరే మనల్ని అలా మంచిగానే ముందుకు తీసుకెళ్తుంది. సంవత్సరాలు పంచాంగాలు చూసి గ్రహస్థితులు చూసి భయపడకండి. గ్రహము కంటే అనుగ్రహం గొప్పది. ఆ అనుగ్రహం కోసం మన సాధన ముందుకు సాగిద్దాం. అలా అందరూ వాళ్ళ సాధనలో ముందుకు వెళుతూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై గురుదేవ్.